తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా చేరువచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషము. ఈ ప్రభు దినము కూడా మీ అందరితో కూడి దేవుని నామమును గణపరిచే గొప్ప అవకాశము దేవుడు నాకు అనుగ్రహించారు. సహోదరులారా, గత కొద్దిగా కాలము నుంచి మనము పరిశుద్ధాత్మ ఆయన యొక్క శక్తి గల ఒక వ్యక్తిని మనము నేర్చుకుంటూ ఉన్నాం. చాలామంది కూడా పరిశుద్ధాత్మ కేవలము ఒక శక్తే అని అనుకుంటూ ఉంటారు. ఈరోజు చాలామంది పరిశీలన చేస్తున్నప్పుడు కొన్ని వస్తువులలో దేవుణ్ణి చూస్తూ ఉంటారు, వాటికి శక్తి ఉందని నమ్ముతూ ఉంటారు. కానీ మనము నమ్ముకున్న ఈ యొక్క దేవుడు, ఈ యొక్క పరిశుద్ధాత్ముడు ఒకవేళ మనం పరిశీలన చేసినట్లయితే ఆయన ఒక శక్తి గల వ్యక్తిని మనము పరిశీలన చేసాం. మొదటిగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు అనేది చూసాం. తర్వాత పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? బోధిస్తాడు అని చూసాం. మూడోది, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే సాక్ష్యమిస్తాడు అని చూసాం. తర్వాత నాలుగోది ఏం చూసామంటే పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు, వింటాడు అనే విషయాలను కూడా మనం చూసాం. ఈ పనులు ఒక వస్తువు చేయలేదు, ఒక చెట్టు చేయలేదు, ఒక బండ చేయలేదు, ఒక సిలువ చేయలేదు. అయితే దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనము నమ్ముకున్న మన దేవుడు ఆయన మాట్లాడగలడు, ఆయన నడిపించగలడు, ఆయన చూడగలడు, ఆయన వినగలడు. అంటే ఒక మానవుడుగా మనం ఏవైతే చేయగలమో ఆయన అన్నీ కూడా చేయగలడు. అయితే మనకు మించిన శక్తి ఆయనకి చాలా ఉన్నది. భూమి మీద ఒకవేళ శక్తిని పరిశీలన చేస్తే బాగా శక్తివంతుడు ఎవరంటే మొదట దేవుడు, తర్వాత ఎవరంటే దేవదూతలు. ఎవరండి? దేవదూతలు. తర్వాత ఎవరంటే మనం. అందుకే చెప్తూ ఉంటాడు, దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడిగా నేను నిన్ను చేసి ఉంటుంది. అంటే శక్తిని మనము పరిశీలన చేస్తే బాగా ఉన్న శక్తిపరుడు దేవుడు, ఆయన తరువాత శక్తివంతులు దేవదూతలు, ఆ తర్వాత శక్తివంతులు ఎవరంటే మానవులు. అయితే దేవుడు తను ఎప్పుడూ కూడా దేవదూతలను మనము పరిశీలన చేస్తే ఈ సృష్టిలో ఆయన బాగా దేనిని ప్రేమిస్తున్నాడు అనేది మనకు చూస్తే మానవులమైన మనలను ఆయన బాగా ప్రేమిస్తున్నాడు. మీరు ఎలా చెప్పగలరు ఆయన మనలను ప్రేమిస్తున్నాడు అని ఒకవేళ అడిగినట్లయితే, ఆయన సృజించినప్పుడు ప్రతి దానిని కూడా తన నోటి మాట చేత సృజించాడు. కానీ మానవుణ్ణి మాత్రము తన స్వహస్తాలతో, ఎవరి స్వహస్తాలతో? దేవుని యొక్క స్వహస్తాలతో ఆయన మానవుణ్ణి చేశాడు. చేసిన ఆ పనిని బట్టి దేవుడికి నరుల ఎడల లేదా మానవుల ఎడల ఎంత ప్రేమ ఉందో మనకి కూడా అర్థమవుతుంది. అయితే ఒక ఉదాహరణగా మనం పరిశీలన చేస్తే, స్థానిక సంఘానికి అది కొనుక్కోండి లేదా ఇలా చేయండి అని డబ్బులు ఇవ్వడం కంటే స్థానిక సంఘానికి ఏదైతే అవసరమో దానిని కొని తీసుకువచ్చి పని చేయడము చాలా గొప్పది.
అప్పుడు మనకేం అర్థమవుతుంది అంటే సంఘానికి ధనం ఇచ్చేవారి కంటే సంఘం కొరకు ప్రయాసపడే వాళ్ళే సంఘాన్ని బాగా ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉంటాం కదా. అలాగే దేవుడు కూడా ఆయన ప్రేమ మనకి ఎలా అర్థమవుతుంది అంటే ఆయన స్వహస్తములతో మనలను చేసిన దానిని బట్టి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే మనలను ప్రేమించే దేవుణ్ణి మనము ప్రేమించాం. మనలను ప్రేమించని కుటుంబాన్ని మనం ప్రేమిస్తాం. మనలను ప్రేమించని సమాజంలో ప్రేమను మనము వెతుకుతూ ఉంటాం. రక్షణ సునాద గీతాలలో ఒక పాట ఉంటుంది, ఎంత మంచి దేవుడు యేసయ్యా అని. ఆయన ఎక్కడెక్కడ వెతికాడంటే చాలా చోట్ల వెతికాడు, కానీ చివరికి ఆ ప్రేమ ఎక్కడ కూడా జగమంతా వెతికాను, జనులందరినీ అడిగాను, చివరికదే నీలోనే కనుగొన్నాను. ఈరోజు మన బిడ్డలు ఎంత చెడ్డవారైనప్పటికీ, మన భర్త ఎంత చెడ్డవారైనప్పటికీ, మన భార్య ఎంత చెడ్డవాళ్ళైనప్పటికీ, అంటే చెడు అంటే మనల్ని ప్రేమించకపోయినా కూడా వారి నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం? ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ప్రేమను ఇవ్వని వారి దగ్గర ఏమో చాలా లోతుగా వెళ్ళి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ప్రేమను ఇస్తున్న వారి దగ్గరికి ఏమో వారిని ఏం చేస్తూ ఉంటామంటే నిర్లక్ష్యము చేస్తూ ఉంటాం. మరలా దేవుణ్ణి మనం ఎప్పుడు ప్రేమిస్తామంటే ఏదో ఒక బలహీనత, ఏదో ఒక కష్టము, ఏదో ఒక నష్టము ఈ వచ్చిన తర్వాత మరలా మనకి ఎవరు సడన్గా గుర్తొస్తూ ఉంటారంటే మరలా దేవుడు గుర్తొస్తూ ఉంటాం. అప్పుడు మరలా మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లుగా ప్రార్థనకు వస్తూ ఉంటాం. దేవుని కార్యములలో దేవుని ప్రేమిస్తున్నట్లుగా ఆయనను వెంబడిస్తూ ఉంటాం. కానీ అది నిజమైన ప్రేమ కాదు, అది కూడా ఉండదు. ఈరోజు నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమించగలిగినట్లయితే ప్రతి ఆదివారము కూడా నువ్వు ఆరాధనలో ఎవరు నీకు చెప్పక్కర్లేదు. ఎందుకంటే ప్రభు దినము కదా ఆదివారం. దేవునిని ఆరాధించాలన్న అవగాహన, విచక్షణ జ్ఞానాలు మనకున్నాయి కదా. నాతో కూడా ఒక సహోదరులు మీరు చెప్తే మీ దగ్గరికి ప్రార్థనకు వస్తామని నేను ఒకటి చెప్పాను. సంఘము అనేది నాది కాదు, ఎవరిది మరి? ప్రభు సంఘం కదా. ప్రభు సంఘానికి ఒకరిని రమ్మనే హక్కు మనకు ఉందా? ఒకరిని పొమ్మనే హక్కు మనకి ఉందా? ఒక మనిషి మనసు ప్రేరేపింపబడితే అక్కడికి వస్తాడు, ప్రేరేపింపబడకపోతే ఆ మనిషి ఇక్కడికి రాలేదు. అంటే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. మనము ఒకవేళ దేవుణ్ణి ప్రేమించగలిగినట్లయితే ఆయన మందిరంలో మనము ఉంటాం. మనం ఆయన మందిరంలో ఉండడం లేదు అంటే ఒక్కటే ఆన్సర్ ఏమిటి అంటే బస్సు లేదో, కారు లేదో, దూరమో, ఇవేమీ కాదు. ఏంటంటే ఆన్సరు ప్రేమ లేదు. ఈరోజు చాలామంది కూడా ప్రార్థనకు వచ్చిన తరువాత వాళ్ళు ఏం చేస్తారంటే వారి దృష్టి వాక్యము మీద కంటే వారు మరితరమైన వాటి మీద పెడుతూ ఉంటారు. నేను సండే స్కూల్లో టీచర్గా ఒక 5 సంవత్సరాలు పనిచేసిన తరుణంలో కొంతమంది యవనస్తులు పిల్లలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు ప్రతి ప్రార్థనకు వచ్చేవారు. వాళ్ళు చూస్తే నాకు చాలా ముచ్చటేసేది, ప్రార్థనకు వస్తున్నారు కదా అని. వచ్చిన తర్వాత వాళ్ళ పని ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన హోంవర్క్ అక్కడికి వచ్చి చేసుకునేవాళ్ళు. వీళ్ళు ప్రార్థనకి ఎందుకు వచ్చేవాళ్ళు అంటే వాళ్ళు హోంవర్క్ చేసుకుని లాస్ట్లో ఇచ్చే లడ్డూ బూందీ తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే లడ్డూ బూందీ గురించి కాదు, కానీ అంటే రావడము ఎంత ప్రాధాన్యమో మన దృష్టి దాని మీద ఉంచడము కూడా అంతే ప్రాధాన్యం. ఒకవేళ దృష్టే లేకపోతే రావడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఈరోజు కొంతమంది వచ్చిన తర్వాత వచ్చేది కేటాయించేది 2 గంటలు. దీనిలో ఒకవేళ కొంత నిద్రకి పోతూ ఉంటుంది, కొంత ఫోన్లు నొక్కుకోవడానికి పోతూ ఉంటుంది, కొంత ఎవరెవరు వస్తున్నారో చూడడానికి పోతూ ఉంటుంది. మరి నీవు దేవుని మీద ఎప్పుడు దృష్టి పెట్టగలవు?
ఈరోజు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు మందిరానికి రాలేరని చెప్పాను, కానీ దేవుని మందిరానికి వచ్చి కూడా దేవునిని ప్రేమించిన వారు ఉన్నారు. ఎందుకంటే వారి సమయాన్ని వాళ్ళ చేతుల్లో ఉన్న ఫోన్లకో, వాళ్ళు పట్టుకున్న పుస్తకాలకో వచ్చిపోయే వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళు మరింత పాపం చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారంట? మరింత పాపం చేస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము కూడా ఎవరిని ప్రేమించాలి? దేవునిని ప్రేమించాలి. ఆ ప్రేమ మాటలతో ఒలకపోయకుండా, అంతేనా పదం? మనము మన చేతలతో దేవునిని ప్రేమించడం అనేది నేర్చుకోవాలి. ఒకవేళ అలా ప్రేమించగలిగిన వాళ్ళకి, అంటే బొట్టు కాటికి పెట్టి నిన్ను పిలవాలా అని అంటూ ఉంటారు కదా, ఎవరు సమయాన్ని గుర్తు చేయాల్సిన అవసరమో లేదు. ఒక్కోసారి సమాజంలో ఒక పదం ఉంటుంది, నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం, చెల్లించవలసింది భారీ మూల్యం. ఈ పదం అంటూ ఉంటే కొంచెం మనసుకి కష్టంగా ఉంటుంది, కానీ అది అనుభవించే వాళ్ళగా అయిపోతూ ఉన్నాం. అయితే దేవుడు తనను ప్రేమించిన వారిని కొన్ని పనులను చేయనివ్వడంట, నిషేధిస్తాడంట. ఏం చేస్తాడంట? నిషేధిస్తాడు. కొన్ని చోట్లకి వెళ్ళిన తర్వాత సిగరెట్ నిషేధము, మద్యపానము నిషేధము అని అంటూ ఉంటారు కదా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన మనలను ప్రేమించడం ద్వారా, మనము ఆయనను ప్రేమించడం ద్వారా మనలను అన్ని పనులు ఆయన ఏం చేయడంటే చేయనివ్వడు, నిషేధిస్తాడు. చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6-7 వచనాలు చదవడానికి ప్రయత్నం చేయండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6-7 వచనాలు. చాలు. ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, పౌలు అనే ఒక వాక్య సువార్త పరిచారకుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలనే ఆశ కలిగింది అంటే, ఆసియా వైపు వెళ్ళాలని ఆశ కలిగింది. రెండోది బెతునియా వైపు వెళ్ళాలని కూడా ఆశ కలిగింది. 2 వైపులు వెళ్ళాలని ఆయనకి ఆశ కలిగింది. కానీ దేవుడు ఆయనని ఏం చేశాడంటే, అక్కడ ఒక పదం వాడబడింది. ఏం చేయబడిందంట? అక్కడ బైబిల్లో ఏం వాడబడింది? వెళ్ళనీయలేదు. ఏం చేయలేదంట? వెళ్ళనీయలేదు. ఒకవేళ దానిని మరలా మనము బాగా పరిశీలన చేస్తూ ఉంటే అక్కడ మరొక పదాన్ని కూడా వాడబడుతూ ఉంది. అపోస్తుల కార్యము 16వ అధ్యాయములో 6వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి ఆటంకపరిచి ఏం చేశారంట? ఆటంకపరిచాడు. ఒకవైపు వెళ్ళకూడదని ఆటంకపరిచాడు, మరొక వైపు అతనిని ఏం చేయలేదంట? వెళ్ళనీయలేదు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పౌలు అనే ఒక సువార్తికుడు ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్యము చెప్పాలి అంటే ప్రభు ఆత్మ వాళ్ళని ఏం చేయలేదంట? అక్కడికి వెళ్ళనీయలేదు, ఆటంకపరిచింది. ఆటంకపరచడం అంటే ఇప్పుడు మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, నిషేధము అంటే అర్థం ఏమిటి? నిషేధము అంటే అర్థం ఏమిటి అంటే, గ్రీక్లో కొలియో అనే ఒక పదము రాయబడింది. కొలియో అనే పదముకి అర్థం ఏమిటి అంటే అడ్డగించుట. ఏం చేయడం అంట? అడ్డగించుట, నిరోధించుట, అనుమతించకపోవుట, ఆపి వేయుట, ముందుకు వెళ్ళకుండా చేయుట. అంటే ఏదైనా కూడా ఏమిటి అంటే, దేవుడు ఒకవేళ అడ్డగించాలి అనుకున్నాడు ఆ పనిని, దేవుడు ఆ పనికి పౌలుకి ఏమి ఇవ్వలేదంట? అనుమతి ఇవ్వలేదు. దేవుడు ఆ పనిని ముందుకు వెళ్ళకుండా ఏం చేస్తున్నాడంట?
ఆపివేస్తూ ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మలో కలిగి ఉన్న మరొక గుణం ఏమిటి అంటే, ఆయన తన భక్తులను ఏదైనా చేయకూడని పని ఉంటే దాన్ని ఏం చేస్తాడంట? ఆపివేస్తూ ఉంటాడు. ఒక సహోదరులు కూడా ఒక పనిని చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మొన్న పిలిచాను, మీరు ప్రయత్నాలు ఆపుకోండి, దేవుడిని ప్రార్థన చేయండి. దేవుడు ఇవ్వాలంటే అవతల వాళ్ళ మనసు మారుస్తాడు. ఒకవేళ దేవుడు ఇవ్వకూడదు అంటే నువ్వు ఎన్నిసార్లు అడిగినా కూడా దానికి దేవుడే ఏం చేస్తాడంట? మనం అందరం ఎవరిని తిట్టుకుంటామంటే అవతల అభ్యర్థిని తిట్టుకుంటూ ఉంటాం, ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ మనకి ఒక పని జరగడం లేదు అంటే ఒక్కోసారి కొన్ని పనులను ఎవరు ఆపేస్తారంట? దేవుడే ఆటంకపరుస్తూ ఉంటాం. అయితే దేవుడే ఆపివేస్తూ ఉంటాడు. అయితే ఈరోజు మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటి అంటే, దేవుడు తన భక్తులు చేసే పనులను ఒకవేళ దేవుని చిత్తము కాకపోతే, ఒకవేళ ఇంకా సమయం ఉంటే ఆ పనులను దేవుడు ఏం చేస్తాడంటే ఆపి వేస్తాడు. ఇంకా సమయం ఉంది కదా, అది దేవుని చిత్తము కాకపోవచ్చేమో, ఇంకా సమయము ఉందేమో, అందుకే దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని పనులను ఆయనే ఆపివేస్తాడు. ఇప్పుడు పౌలు గారు ఆయన యొక్క పనిని దేవుడే ఏం చేశాడంటే ఆపివేశాడు. ఎన్ని పనులను ఆపివేశాడు అంటే 2 ప్రయాణాలను ఆపివేశాడు. మొదటిది ఏమో ఆసియా వైపు వెళ్ళాలి అని, ఆసియాలో వాక్యము చెప్పాలని. ఆసియాలో వాక్యము చెప్పాలని ఆశ ఎవరిది అంటే పౌలు గారిది. బెతునియాకి వెళ్ళాలని కోరిక ఎవరిది అంటే పౌలు గారిది. ఆసియాలో వాక్యము చెప్పవద్దు, బెతనియా వైపు కూడా నీవు వెళ్ళవద్దు అని పౌలు గారు తెరవాలనుకున్న మార్గాన్ని ఎవరు మూసేశారు? దేవుడే మూసేశారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక్కోసారి దేవుడు కొన్ని తలుపులను ఆయనే మూసేస్తాడు, కొన్ని పనులను ఆయనే ఆపేస్తాడు, కొన్ని పనులను ఆయనే ఎదగనివ్వడు, కొన్ని పనులను ఆయనే ఏం చేస్తాడంటే నిషేధిస్తూ ఉంటాడు. అయితే మీకు ఒక ప్రశ్న రావాలి, దేవుడు ఎలా నిషేధిస్తాడు? దేవుడు ఎలా ఆపుతాడు? ఒక మనిషి అనుకో గట్టిగా పట్టుకుంటాం వెళ్ళకూడదని. ఇప్పుడు ఆది కాండములో కూడా యాకోబు అనే వ్యక్తి ఒక దూతతో పెనుగులాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ దూత వెళ్ళిపోతూ ఉంటుంది. యాకోబు ఏమంటాడు? నేను నిన్ను వెళ్ళనీను అంటాడు, నేను నిన్ను ఆపివేస్తానంటాడు, నువ్వు వెళ్ళకూడదు అని అంటూ ఉంటాడు. ఎందుకు అంటే నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను విడవను, ఆపివేస్తాడు. అంటే కొన్ని మనం ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనిషి అయితే కాలు పట్టుకునో, చేయి పట్టుకునో, షర్టు పట్టుకునో, మెడ పట్టుకునో ఆపివేస్తాడు. అయితే మరి దేవుడు ఎలా ఆపేస్తాడు? దేవుడు ఎలాగో ఆయనకి కాళ్ళు చేతులు లేవు కదా మనకిలాగా. ఆయన ఆపివేయడానికి ఆయన ఒక భౌతికమైన రూపం ఆయనకి లేదు కదా. మనల్ని ఎలా ఆపివేస్తాడు? ఎలా ఆపివేస్తాడు అంటే వాక్యము ద్వారా మనలను ఆపివేస్తాడు. దేని ద్వారా? వాక్యము ద్వారా. రెండోది దేని ద్వారా ఆపివేస్తాడంటే అంతరాత్మే మనకి ఏం చేస్తుంది అంటే ఆ పని సరైనది కాదని చెప్పింది. ఒకటేమో దైవజనుడు వాక్యం ద్వారా చెప్తాడు, రెండోది అంతరాత్మ ఏం చేసిద్దంట? నిన్ను సమాధానము లేకుండా హెచ్చరిస్తూ ఉంటుంది. అంటే దేవుడు కొన్ని పనులను చేయకూడదు అని సేవకుని మాటల ద్వారా మీకు చెప్తాడు, కొన్ని మీ మనసే మిమ్మల్ని ఏం చేస్తుందంట? హెచ్చరిస్తూ ఉంటుంది. తర్వాత దేవుడు మనతో కొన్ని పనులను ఎలా ఆపివేస్తాడంటే ఆత్మీయ నాయకులను పుట్టిస్తాడు మన చుట్టూ. ఎవరినంటండి? ఆత్మీయ నాయకులు. అంటే మంచి చెప్పే వాళ్ళు అంటూ ఉంటారు కదా, మంచి చెప్పే వాళ్ళను. సామెతల గ్రంథంలో మీరు తీయక్కర్లేదు కానీ ఒక వచనం ఉంటుంది, సలహా చెప్పువారు అనేకులు ఉండడము శ్రేయస్కరం. అంటే నిజముగా నీకు సలహా చెప్పేవాళ్ళు అనేకులు ఉండడం ఏంటంట? మంచిది. కానీ ఈరోజు మనము చేసే కొన్ని పనులు ఎవరి సలహా తీసుకో, అడిగితే ఎందుకులే తలనొప్పి అని కూడా మనము అనుకుంటూ ఉంటాం. కాబట్టి రెండవది ప్రార్థనలో కూడా దేవుడు మనకి ఏం చేస్తాడంటే స్పష్టత ఇస్తూ ఉంటాడు.
అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఎలా నిషేధిస్తాడు అంటే వాక్యము ద్వారా, సేవకుని యొక్క మాటల ద్వారా, మన చుట్టుపక్కల మంచి నాయకుల ద్వారా, తర్వాత మన హృదయానికే మనకి ఏం చేస్తుందంట, మాట్లాడటం ద్వారా హెచ్చరిస్తూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలను మనము పరిశీలన చేద్దాం. చూడండి, 1వ దినవృత్తాంతాల గ్రంథము, ముందుగా యోహాను సువార్త తీద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, అనగా మైకొద్దండి, మామూలుగానే చదవండి. ఒకవైపేమో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని పనులను ఆపేస్తే, ఒకవైపేమో మనం ఏవైతే పనులను ఆపివేశామో ఆ పనులను ఎవరు కదిలిస్తారంట? అపవాది కదిలిస్తూ ఉంటాడు. మనమేమో కొన్ని ఆపేస్తాడు కదా దేవుడు, అది ఆపేస్తే ఆ ప్రాంతానికి మంచిది, ఆ వ్యక్తికి మంచిది, ఆ కుటుంబానికి మంచిది, ఆ వ్యక్తికి కూడా మంచిది. ఎందుకంటే దేవుడు ఆపేశాడు కదా. కానీ ఆ వ్యక్తికి మంచి జరగకూడదు అని ఎవరు బాగా ప్రయత్నిస్తాడంట? మంచి జరగాలేమో దేవుడు ఆపేస్తాడు, చెడు జరగాలని ఎవరు ప్రేరేపిస్తారంట? అపవాది ప్రేరేపిస్తారు. ఈ అపవాది ఎలా ప్రేరేపిస్తుంది అంటే అక్కడ చెప్తున్నారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఇక్కడ ఇద్దరు తండ్రులు కనపడుతున్నారు. ఎవరెవరు? దేవుడైన యెహోవా తండ్రి, రెండోది అపవాది కూడా ఒక తండ్రే. అయితే నువ్వు యెహోవా తండ్రిని అనుసరించేవాడివైతే నీకు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటాడు. ఒకవేళ అపవాదిని వెంబడించినట్లయితే అపవాది నీకు తోడుగా ఉంటాడు. అయితే అపవాదిని వెంబడించే వారి యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు కూడా మనలాగే బైబిల్ పట్టుకుంటారు, వాళ్ళు కూడా మనకిలాగే తెల్ల బట్టలు వేసుకుంటారు, వాళ్ళు కూడా మనకిలాగే క్రైస్తవులుగా కనబడతారు. కానీ వారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు, అది ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. ఒక వ్యక్తి సత్యములో లేకుండా, తన ప్రవర్తన వాక్యానుసారముగా లేకుండా, తన స్వభావము దేవుని చిత్తానుసారంగా లేకుండా తను ఉంటున్నాడంటే తాను ఎవరి సంబంధం అంట? ఈరోజు భూమి మీద చాలా స్థానిక సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలలో సత్యాలు లేవు. చాలా పెద్ద బిల్డింగులు ఉంటాయి, కానీ పెద్ద బిల్డింగులు ఉన్నంత మాత్రాన సత్యవాక్యాలు అక్కడ లేవు. కానీ జనాలు దేనిని ఇష్టపడతారంటే, మనిషిలో ఉన్న దురాశను బట్టి పెద్దగా ఉన్న బిల్డింగులను ఇష్టపడుతూ ఉంటారు, పెద్దగా డెకరేట్ చేయబడిన ఆ చర్చిని ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి వారు అంటే అపవాది సంబంధులు. వారు దేనిని బాగా ప్రేమిస్తారంటే దురాశలను ప్రేమిస్తారు. వారు దేనిలో ఉన్నవాళ్ళు కాదంట, సత్యములో నిలిచిన వాళ్ళు కాదు. అంటే సత్యములో వాళ్ళకి అవగాహన లేదు, సత్యము మీద వాళ్ళకి అనుభవము లేదు, సత్యం అంటే నిజమేంటో వాళ్ళకి అసలు తెలియదు. కాబట్టి దేవుణ్ణి దేనిలో వెతికారంటే వాళ్ళు విగ్రహాలలో వెతికారు, వాళ్ళు పెద్ద చర్చి బిల్డింగుల్లో వెతికారు, చర్చి బిల్డింగుల్లో ఉన్న ఏసీ వాతావరణాలలో వెతికారు. అంటే నిజమైన క్రైస్తవుడు, తండ్రిని వెంబడించే క్రైస్తవుడు, అతడు సంఘములో ఏమెతుకుతాడంటే చెప్పబడుతున్న వాక్యము వాక్యానుసారమా కాదా, నడిపిస్తున్న క్రమము వాక్యానుసారమా కాదా. ఒక్కోసారి కొన్ని కుటుంబాలకి నిద్రపోతున్నారు. ఒకసారి వాక్యం చదువుదాం. మీరు అందరూ చదవండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు,
ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు, అంటే సత్యమందు లేని వాని అతని స్వభావం ఏమిటి అంటే అతడు నిజం పలికేవాడు కాదు. అతడిలో ఉన్న స్వభావం ఏమిటి అంటే అబద్ధమే స్వభావం. కొన్ని కుటుంబాలకి గృహదర్శనాలు చేసినప్పుడు కొంతమంది సహోదరులు రారు. ఎందుకు రావట్లేదు అని ఒకవేళ ప్రశ్నిస్తే వాళ్ళు కారణాలు, వాళ్ళు రావట్లేదు కాబట్టి నేను రావట్లేదంట. కొంతమంది ఏమంటారంటే అక్కడ బాగుంది కాబట్టి నేను అక్కడికి వెళ్తానంటారు. కొంతమంది ఏం చెప్తారంటే మీకన్నా మాకు అదే ముఖ్యం కాబట్టి అక్కడికి వెళ్తాము అని అంటూ ఉంటారు. కానీ నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే సత్యమందు నిలిచిన వాడు తన ఆశలను నెరవేర్చుకోకుండా ఎవరి ఆశలు నెరవేరుస్తాడంట? దేవుని ఆశలు నెరవేరు. అసత్యం ఉన్నవాడు ఎవరి ఆశలు నెరవేరుస్తాడు? అపవాది ఆశలను నెరవేర్చేవాడిగా ఉంటాడు. అయితే ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే కొంతమందినేమో దేవుడు నడిపిస్తాడు, కొంతమందినేమో దురాత్మ నడిపిస్తుంది, కొంతమందినేమో దేవుడు నిషేధిస్తాడు, దేవుడు ఆ పని చేయొద్దంటాడు. కానీ కొంతమందిని ఆ పని చేయమని సాతానుడు పురుకొలుపుతూ ఉంటాడు. అయితే ఎవరు దేవుని ఆత్మ కలిగిన వారు, ఎవరు సాతాను ఆత్మ కలిగిన వారు, మనం ఎలా అర్థం చేసుకోగలము అంటే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు దైవ కార్యములలో పాలు పంచుకుంటూ వాళ్ళ విశ్వాసము, వాళ్ళ కుటుంబము, వాళ్ళ స్థితిగతుల గురించి మాట్లాడతారు. కానీ సాతాను ఆత్మ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన వాడి గురించి, వాడిలో ఉన్న బలహీనత గురించి మాట్లాడుతూ ఉంటారు. అందుకే మత్తయి సువార్తలో ఏం చెప్తూ ఉంటాడు? నీ కంటిలో ఏముందంట? దూలం ఉంది, ఎదుటివాడి కంటిలో నువ్వేం చేస్తున్నావంట? నలుసును చూస్తాం. అంటే మీకు అర్థమైందా? అంటే ఇతను చర్చికి వచ్చేవాడే, ఇతను చర్చికి వచ్చేవాడే, కానీ ఎవరైతే తన మీద దైవ సంబంధమైన కార్యముల మీద దృష్టి పెట్టి ముందుకు వెళతారో వాళ్ళు దేవుని చేత నడిపింపబడుతున్నవారు. ఎవరైతే తమ స్వకార్యములను చూచుకుంటూ దేవుని కార్యక్రమాలను పక్కన పెడతారో, ఎవరైతే దేవుని కార్యక్రమాలను భారంగా ఫీల్ అవుతారో వాళ్ళు మాత్రము క్రైస్తవులుగా ఉండవచ్చు, కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వాళ్ళు కాదు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి గురించి మనం చూద్దాం. 1వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం. ఇందా మనం ఎవరి గురించి చూసామంటే పౌలు గురించి. దేవుడు ఆసియాకి ప్రకటించొద్దన్నాడు, పౌలు ఏం చేయడం మానేశాడు? ప్రకటించడము మానివేశాడు. బెతనియాకి వెళ్ళవద్దన్నాడు, వెళ్ళడము మానివేశాడు. కానీ పౌలుకి మరింత గొప్ప పనిని దేవుడు అప్పచెప్పాడు. ఈ పని ఆగడం వల్లే కదా ఆ పని వచ్చింది. అంటే ఒక్కోసారి దేవుడు మనల్ని ఎందుకు ఆపుతాడంటే దీనికన్నా గొప్పది దేవుడు ఇస్తూ ఉంటాడు. ఒక్కోసారి కొన్ని వివాహ సంబంధాలలో ఏదైనా రిజెక్ట్ అయితే ఏమంటారంటే దీనికన్నా గొప్పది ఏదైనా ఉందేమో. కొన్ని ఉద్యోగాలు కూడా రిజెక్ట్ అవుతుంటే దీనికన్నా గొప్పది ఇంకోటి ఏదైనా ఉందేమో అని అనుకుంటూ ఉంటారు. అలాగే దేవుడు కొన్ని వద్దు అంటున్నాడంటే, కొన్ని పనులను చేయనీయట్లేదు అంటే దానికన్నా గొప్పదేదో మన కొరకు దాచి ఉంచాడు. కానీ మనకి తొందర ఎక్కువ కదా. ఈ తొందరతో మనం దేని కొరకు ప్రయాసపడతామంటే దేవుడు ఏదైతే వద్దన్నాడో, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది అలాగా అయ్యగారితో ప్రార్థన చేసేనా, దశంభాగాలు 2 ఇచ్చేనా, పులిహార లడ్డు బూందీలు పంచేనా, దాన్ని నెరవేర్చుకోవాలని మనం ఏం చేస్తామంట? పట్టుపడుతూ ఉంటాం. అయితే ఇక్కడ కూడా ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఈ భక్తిపరుడు ఎటువంటి వాడు అంటే బాల్య దశ నుంచే, సామెతల గ్రంథంలో చెప్తూ ఉంటాడు కదా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. ఈరోజు చాలామంది బాల్యం నుంచి నేర్చుకున్న సండే స్కూల్ బిడ్డలు ఉన్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు సంఘములో లేరు. గల కారణం ఏంటంటే వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు కొన్ని వాళ్ళ జీవితంలో నిషేధించలేకపోయారు, కొన్ని ఆపుకోలేకపోయారు, కొన్ని ప్రారంభించలేకపోయారు. అందుకే వాళ్ళు ఇక్కడికి రాలేదు. కానీ ఈ బాలుడు ఎలాంటి వాడు అంటే బాల్య దశ నుంచే దేవుని మీద పరిపూర్ణముగా ఆధారపడినవాడు. ఎంతలాగా ఆధారపడినవాడు అంటే ఇతనేమో చాలా చిన్నవాడు,
అతనికి ఉన్న ప్రత్యర్థి ఎటువంటి వాడంటే చాలా పెద్దవాడు. చాలా పెద్దవాడు అయిన గొల్యాతు మీద చూస్తుంటే ఆ యావత్తు రాజ్యమంతా భయపడుతుంది. కానీ ఇతను మాత్రం ఏం చేయట్లేదంట, భయపడకుండా ఏమంటున్నాడంటే, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంత అని చిన్నవాడిగా మాట్లాడు. అందరేమో అతన్ని ఎలా చూస్తున్నారంట, చాలా పెద్దవాడిగా, చాలా బలమైన వ్యక్తిగా చూస్తున్నారు. కానీ ఈ దావీదు అతన్ని ఎలా చూస్తున్నాడంట, చాలా చిన్నవాడిగా, చాలా బలహీనుడిగా చూస్తున్నాడు. దేనిని బట్టి అంటే దేవునిని బట్టి, దేవునిలో ఉన్న విశ్వాసమును బట్టి. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దావీదు బాల్యదశ నుంచే దేవునితో బలమైన విశ్వాసము అనే బాండింగ్ని కలిగి ఉన్నాడు. అంతేనా? అయితే అలా కలిగి ఉండి యుద్ధాలలో గెలిచాడు, తన గొర్రెలను కాపాడుకున్నాడు, సౌలును చంపకుండా తన నీతిని కూడా కాపాడుకున్నాడు, దేవుని చేత గణపరచబడ్డాడు, ఎన్నో యుద్ధాలను గెలిచాడు. ఇది దావీదు చరిత్ర. గొల్యాతును గెలిచాడు, ఘనతను పొందాడు, శత్రువుల నుంచి తప్పించుకున్నాడు. శత్రువు దొరికినా కూడా దేవుని చేత ఏర్పరచబడిన వాడు కాబట్టి చంపకుండా వదిలేశాడు. అయితే ఇటువంటి భక్తిపరుడు ఇప్పుడు ఒక ఆలోచన చేశాడు. 22వ అధ్యాయము 7వ వచనం. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలనని నా హృదయమందు నిశ్చయము చేసుకుని ఉండగా. మందిరము కట్టాలన్న నిర్ణయం ఎవరిది? బాగా ఆలోచించేసి చెప్పండి. ఆయన హృదయంలో నిశ్చయించుకున్నాడు, ఇలా ఉంటే బాగుండు అని. అంతేనా? కానీ ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞ కాదు, దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞ కాదు. అయితే తిని హృదయంలో ఏదో ఆలోచన పుట్టింది. ఈ ఆలోచన మంచిదా చెడ్డదా? మంచిదే. ఒక్కోసారి కొంతమంది సలహాలు మంచివే, కానీ కొంతమంది సలహాలు మంచివి కావు. ఎవరి సలహా మంచిది, ఎవరి సలహా మంచిది కాదు అంటే, మంచి హృదయము కలిగిన వ్యక్తి సలహా, దేవుని చేత నడిపింపబడుతున్న వాని సలహా చాలా మంచిదే. కానీ దేవుని చేత నడిపింపబడని వాని సలహా మంచిది కాదు. అయితే ఇప్పుడు 8వ వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చు, నువ్వు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదకి ఓడ్చితివి. అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే, దావీదు ఈయనేమనుకున్నాడంటే, బాల్యదశ నుంచి నన్ను కాపాడాడు కదా, నాకు దేవుడికి బలమైన సంబంధం ఉంది కదా, నేను దేవునికి హృదయానుసారుణ్ణి కదా, కాబట్టి నేనే గొప్ప రాజనగరిలో ఉంటే దేవుడు ఇంకా పెద్ద రాజనగరి కట్టాలి కదా అని అనుకున్నాడు. కట్టాలని మంచి ఆలోచన చేశాడు. కానీ దేవుడు గొల్యాతు దగ్గర గెలిచినట్లుగా, యుద్ధాలలో గెలిచినట్లుగా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల. ఏం చెప్పాడంట, నువ్వు ఆ పని చేయబాక. ఏం చేయబాక? దేవుడు అందరికీ అన్ని పనులు ఇవ్వడు. మనకే ఒక్కోసారి అంటున్నాం, నీ కాళ్ళు చేతులు దొరదరా బాబు అని అంటూ ఉంటాం. మనది కాకపోయినా మనం దాంట్లోకి ఏం చేస్తాం, దూరే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అన్నిటిలో అనుమతి ఇవ్వడు. దేవుడిచ్చిన అనుమతిలో నువ్వు అభివృద్ధి పొందు. దేవుడు ఇవ్వని దానిలో అనుమతి పొందామనుకోండి, ఒక్కోసారి ఇక్కడ కండ కాసింది అనుకోండి, దాన్ని ఏమనుకుంటాం, బలమనం. ఒకవేళ అదే కండ ఎక్కడ కాస్తే, అదేంటి అదే కండ మొన్న ఒకళ్ళు చెప్తున్నారు, ఇక్కడ ఒక గడ్డ వచ్చిందంట, 3.5 లక్షలు 35 లక్షలు, కరెక్ట్గా గుర్తులేదు, అవుతుందంట. చూడండి, ఏ క్యాన్సరా అన్నా నేను, కాదు ఏదో గడ్డ వచ్చిందంట, ఆపరేషన్ చేయాలంట అని అన్నారు. అంటే ఒక్కోసారి ఒక చోట వచ్చిన ఒక గడ్డ ఏమనుకుంటున్నావు, కండ ఏమనుకుంటున్నావు, బలం అనుకుంటున్నావు. అదే ఇంకో చోట వచ్చిన కండని, ఒకవేళ అదే కండ ఇక్కడ వచ్చింది, ఇప్పుడు ఎలాగ ఉంటుంది? అరే మంచిది కదా, ఆనందపడాలిగా. ఇక్కడొస్తే ఆనందపడ్డావు, మరి ఇక్కడొస్తే అంటే కండ ఎక్కడ వస్తే మంచిదో అక్కడే రావాలి. ఇక్కడో ఎక్కడెక్కడో వస్తే బాగోదు, అది ఆనందం కూడా రాదు. అలాగే మనము చేసే పని కూడా ఎలా ఉండాలి అంటే, నలుగురికి ఉపయోగపడాలి,
నలుగురికి మార్గదర్శకంగా ఉండాలి, నలుగురిని నడిపించే విధంగా ఉండాలి. అలా కాకుండా నా మనసుకి ఇలా నచ్చింది కదా, ఇలా ఎందుకు చేయకూడదు అంటే, నీకు మనసుకు నచ్చిందల్లా చేయడానికి ఇది మన ఇల్లు కాదు. అంతేనా? అసలు మన ఇల్లే మనకు నచ్చినట్టుగా మనం ఉంచుకోలేం. నిజమంటారా అబద్ధం అంటారా? నాకు కూడా 3 బెడ్రూమ్లో ఉండాలని ఆశ. సాధ్యపడిద్దా? ఎంత కష్టపడ్డా కూడా సాధ్యపడదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ. మా రాజుగారు కూడా ఎప్పుడు అడిగినా కూడా ఇక్కడికి వచ్చేస్తాం అంటారు. దేవుడు ఎందుకు ఆయన అక్కడే నిషేధిస్తున్నాడు, అది అర్థం చేసుకోవాలి. అంటే నేనేం చెప్తున్నానంటే, రాజుగారి జీవితమేనా, నా జీవితమేనా, నీ జీవితమేనా, కొన్ని పనులు మనం ఎంతో చెయ్యాలి అని తహతహలాడుతూ ఉంటాం. కానీ ఆ పనులు ఎప్పటికి అవ్వో. అప్పుడు అవ్వట్లేదంటే మనం ఏమన్నా అర్థం చేసుకోవాలా, ఇది దేవుని చిత్తం ఏదో కాదు. కాబట్టి దేవా, నాకేది ప్రయోజనం అది నువ్వు చేయి. అంటే నా హృదయానికి నచ్చింది నువ్వు చేయబాక, నాకు ఏది మేలో నువ్వు, నా రాజ్యానికి నాకు ఏది మేలో అది నువ్వు చెయ్యి అని అంటారు. అలాగే కొన్ని సందర్భాలలో కొంతమంది అలా చేసేద్దాం ఇలా చేసేద్దాం అని అంటుంటారు. చేద్దాం, అంతా చేద్దాం. దేవుని చిత్తం ఉంటుంది ప్రతిదానికి, దేవుని సిద్ధపాటు ఉంటుంది ప్రతిదానికి. కంగారు మనము పడకూడదు, దేనికి మనం కంగారు పడకూడదు. ఒకవేళ నేను మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతాను. దేవుడు ఒకవేళ సృష్టిని సమస్తాన్ని చేసింది ఎన్ని రోజుల్లో? 7 రోజులు. అంతేనా? మరి విశ్రాంతి దినం కూడా రోజుల్లో ఒక రోజే కదా, దాన్ని కూడా అనుకుని 7 రోజులు అని అనుకుందాం, సంపూర్ణ సంఖ్య. ఓకే, ఒక్క రోజులేనా అన్నీ చేయలేడా? ఎందుకు చేశాడు మరి? ఎందుకు ఆయనకి 7 రోజులు పట్టింది, లేదా ఎందుకు 6 రోజులు పట్టింది, 7వ రోజు విశ్రాంతి దినం ఇచ్చాడు? అంటే దేవుడు మొదటి నుంచి ఆయన మనకేం నేర్పించాలనుకుంటున్నాడంటే క్రమం, ఒక ఆర్డర్. దేవుడు ఏం నిర్ణయించుకోవాలనుకున్నాడంట? ఒక ఆర్డర్ని నిర్ణయించాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎక్కడ ఆగాను? ఒక క్రమం. దేవుడు ఒక క్రమాన్ని మనకు చూపించాలనుకుంటున్నాడు, ఒక క్రమాన్ని మనకి నేర్పించాలనుకుంటున్నాడు. మనం ఎటువంటి వాళ్ళము అంటే ఆ క్రమాన్ని మనం చూడం. దేవుడు మనకు క్రమాన్ని నేర్పించాలనుకున్నాడు, అది చూడం మనం. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నాడంటే, దేవుడు దావీదేమో పాపం కట్టాలని హృదయంలో కలిగింది కదా, కట్టాలని కలగగానే చాలా వెండి తెచ్చేశాడు, చాలా బంగారం తెచ్చేశారు, జనాలందరూ కూడా చాలా ఇచ్చేశారు. ఇప్పుడు కట్టేస్తా, నేను రెడీగా ఉన్నాను అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంట? వద్దా. అదే మనమైతే నువ్వు అలాగే అంటావులే, నా పని నేను చేస్తానంట. సంఘంలో కొంతమంది ఎలా ఉంటారంటే, కొన్ని వద్దన్నామంటే చాలు, వాళ్ళకి ఏం చెప్పినట్టు తెలుసా? చెయ్యి అన్నట్టు. కొన్ని ఆగంటే చాలు, అతిభక్తి అంటారు దాన్ని. ఏ భక్తి కాదు అది, దృఢభక్తి కాదు. యోనాకి మనం మొన్న దేవరాజు గారు కూడా చెప్పారు, ఎటు వెళ్ళమన్నారు ఆయన్ని? నినివే. అది ఒకవైపు ఏమో తూర్పు ఉంది, కానీ ఈయన తూర్పు వెళ్ళమంటే ఎటు వెళ్ళాడు? కొంతమందికి తూర్పు వెళ్ళమంటే ఏమర్థమవుతుందంట? పడమర వెళ్ళమని అర్థమైంది. అదేంట్రా బాబు, నీకు చెప్పింది తూర్పు కదరా అంటే, నువ్వు చెప్పింది తూర్పే, నాకు వెళ్ళాలనిపించింది ఎటు? ఈరోజు క్రైస్తవ జీవితాలు కూడా ఎలాగ ఉంటాయి అంటే, ఇటు వెళ్ళండి, ఇది చేయండి అని అన్నాం అనుకో, అది అస్సలు చేయరు. సంఘంలో కూడా విశ్వాసులు ఎలా ఉంటారంటే, మనం ఏది చేయమంటామో అది చేయరు. సంఘంలోనే కాదు, కుటుంబాల్లో కూడా అలాగే ఉంటూ ఉంటారు. అయితే దేవుడు దావీదుని ఆగు అని అనగానే, ట్రాఫిక్ పోలీసోడు మనల్ని ఆపితే ఆగుతామో లేదో నాకు తెలియదు, కానీ రెడ్ సిగ్నల్ పడితే దేవుడు దావీదుని ఆగు అన్నాడంట. దావీదు ఏం చేశాడంట? ఆగిపోయాడు. మొన్న కూడా మేము ఒక తాడిగడ పని ఒక సంఘానికి వెళ్ళాం. ఆయన ముందే చెప్పాడు, పాటల్లో ఒక పల్లవి ఒక చరణమే పాడు అని లాస్ట్ మైక్ ఇచ్చాడు. కడుపులో తిరుగుతూ ఉన్నాయి, ఆకలికి తిరుగుతున్నప్పుడు మైక్ పట్టుకున్నాడు, పెద్ద పాట ఎత్తాడు. సర్లే ఒక చరణం ఒక పల్లవిగా ముగిస్తాడులే అని అనుకున్నా. మొత్తం పాడేసి, బ్రదరు నేను మొత్తం పాడితేనే నాకు సంపూర్ణంగా ఉంది అంటే, కొంతమంది ఎలాగుంటారంటే తన హృదయ వాంఛను నెరవేర్చుకుంటూ ఉంటారు, కానీ అక్కడ ఒక క్రమాన్ని పాటించాలని, అక్కడ లోబడాలనే స్వభావము ఉండదు. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నిజమైన భక్తి పరులు ఆగు అంటే ఏమైపోతారంట? పౌలు గారు ఏం చేశారు? దావీదు ఏం చేశాడు? అదే మనల్ని ఆగమంటే ఏం చేస్తారు తెలుసా? నన్నెందుకు ఆగమన్నాం? నేను ఎంత సీనియర్, బాలసుందరం గారు చూసా,
యేసుపాదం గారిని చూసా, నువ్వెంత అంటే అంటే నన్ను అంటారని నేను అనట్లా. అంటే ఈరోజు మనం ఏం చేస్తామంటే ఆగు అన్నామంటే దేవుడు దీనిలో ఏదో మేలు ఉంచాడని అనుకుంటామా? ఒకవేళ ఈ పని నువ్వు చేయన్నాను అనుకోండి, నేనే చెయ్యాలా, వాళ్ళు లేరా అని అంటూ ఉంటారు. అనరా? ఒక పని చేసే దగ్గర ప్రశ్నలు ఎక్కువే, ఒక పని ఆపే దగ్గర కూడా ప్రశ్నలు ఎక్కువే. మన క్రైస్తవ జీవితం అంతా కూడా ఎక్కడ ఆగిపోయింది? ప్రశ్నించే దగ్గరే ఆగిపోయింది. కానీ భక్తులు ఎప్పుడు ఏం చేశారంటే దేవుడు వాక్యము ఆగు అనగానే ఆగిపోయారు. ఎందుకు అంటే వాళ్ళు ఆగిపోయారు, యోహాను సువార్తలో అపవాది సంబంధులు వాళ్ళ దురాశలను నెరవేర్చుకుంటారు, కానీ దేవుని సంబంధులు ఎవరి ఆశలు నెరవేరుస్తారు? దేవుని ఆశలు. ఈరోజు నువ్వు చేసే పని దేవుని ఆశ కాదా? మన రాజ్యలక్ష్మి గారి కుటుంబం కూడా పాపం ఎప్పటి నుంచో నేను సేవకు వస్తున్నప్పటి నుంచి చెప్తున్నారు, కొండపల్లి వెళ్ళిపోతాం, గొల్లపూడి వెళ్ళిపోతాం, అడ్వాన్స్ ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, వెళ్ళిపోతాం, ఖచ్చితంగా నువ్వు అక్కడికి వచ్చి ప్రార్థన చేయాలంటున్నారు. నా పిల్లోడు ఎల్కేజీ నుంచి 2nd క్లాస్కి వచ్చాడు అంటే, కానీ పాపం మళ్ళీ అక్కడే ఉంటున్నారు అనిపిస్తూ ఉంది. అంటే దేవుడు అక్కడే వాళ్ళని ఇంకా ఉంచాలనుకుంటున్నాడు, అక్కడే దేవుడు వాళ్ళని ఎక్కడో అభివృద్ధి పరచాలని అనుకుంటూ ఉన్నాడు. నేను చెప్పాను అసలు ఆ ఏరియా ఈ ఏరియా వద్దు, మీది ఈ ఏరియా ఎతకండి అని అన్నా. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దేవుడు మీకు ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్పా, రాజుగారి ఉదాహరణ చెప్పా, రాజ్యలక్ష్మి గారి ఉదాహరణ చెప్పా. కొన్ని జీవితాలలో మనం అనుకుంటూ ఉంటాం, కొన్ని దేవుడు చేయడు. దేవుడు చేయట్లేదని మనకు అర్థమైనప్పుడు మనం దాన్ని ఏం చేయాలా? మౌనంగా ఉండి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడే సమాధానాన్ని పంపుతాడు. అప్పుడు దావీదుతో ఏమంటున్నాడంటే, ఓ దావీదు, నువ్వు కట్టద్దు కానీ నీ కొడుకు కడతాడు. ఎవరంట? ఒకవేళ దావీదు కడితే అంత గొప్పగా కట్టి ఉండకపోవచ్చు. ఎందుకో తెలుసా? దావీదు అంత పెద్ద జ్ఞానవంతుడు కాదు. దావీదు ఒక రకంగా యుద్ధ వీరుడు, కానీ జ్ఞానంలో అంత పెద్ద కాదు. దేవాలయము కట్టడానికి కావాల్సిన జ్ఞానం ఎవరికి ఇచ్చాడు? దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. అంటే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, ఒక పని అన్నాడంటే దానికన్నా గొప్పగా చేయగలిగిన వాడిని దేవుడు మరొకళ్ళనే చేస్తూ ఉంటారు. ఒక్కోసారి నాకు కూడా సేవలో వెళుతున్నప్పుడు నీ సేవ ఎక్కువ కాలం నిలబడదు, నిన్ను ఎవరో ఒకళ్ళు తీసేస్తారు, నిన్ను తొక్కేస్తారు వాళ్ళు వీళ్ళు అని అంటూ ఉంటారు. నేను అనుకుంటూ ఉంటాను, ఒకవేళ తొక్కేయాలనుకుంటే తొక్కేస్తాం, ఇప్పుడు ఇది పట్టుకున్న వాళ్ళు అక్కడ కూర్చుంటాం, అంతేగా తేడా. అక్కడ కూర్చుని వింటాం, ఇక్కడ చెప్పేవాళ్ళం చెప్పడం కన్నా వినడమే సుఖం. నిద్ర వస్తే నిద్రపోవచ్చు, బయటికి వెళ్ళాలంటే బయటికి రావచ్చు. ఇక్కడ ఏది వచ్చినా ఇక్కడే నిలబడాలా. మీరందరూ చక్కగా షర్ట్లు పొడిగి వెళ్తారు, నేను చివరిలో తడిసిపోయి వెళ్తా. ఎక్కడ లాభం? అక్కడే లాభం. అంటే నేనేమంటున్నాను అంటే దేవుడు ఏది ఇచ్చినా అది మన మేలు కొరకే అని ఎవరు భావించారంటే పౌలు శీలలు భావించి జైల్లో కూర్చున్నారు. నాకు తెలుసు ఈ సువార్త ప్రకటిస్తే ఇలాగే జైల్లో పడేస్తారు, కొడతారని బాధపడ్డారా? ఏమన్నారు అక్కడ? దేవునిని స్తుతించారు. అంటే నేను ఇక్కడ భక్తుల జీవితంలో మీకు ఏం చెప్తున్నానంటే, ఆపమన దగ్గర ఆగిపోయారు, ఇబ్బంది వచ్చిన దగ్గర సనుగుకోలా గొనుగుకోలా, ఏం చేశారంట? దేవుని నామమును మహిమపరిచారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక దైవజనుడుగా మీకు ఏదైనా ఇక్కడ ఒక పని అప్పగింపబడుతుంది అంటే అది మీ మేలు కొరకు అనుకోండి. ఒక పని మిమ్మల్ని చేయొద్దు అంటున్నానంటే దానికన్నా గొప్ప పని ఏదో మీకు వస్తుంది అనుకోండి. కాబట్టి అలా భావించారు, దేవుడు వాళ్ళని దీవించాడు. మరొక వ్యక్తి గురించి మనం చూద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం. ఇద్దరు వ్యక్తుల గురించి చూసాం, దావీదు గురించి చూసాం, యోనా గురించి చూసాం. దగ్గరగా ఉన్న తర్షీషు, నినివే. ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే వెళ్ళమన్నాడు. నినివే దగ్గర, కానీ దేనికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళాడు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుడు వద్దన్నాడు, పలానా రాజు పిలుస్తున్నాడు వెళ్ళనా అని అడిగాడు. దేవుడు ఏం చెప్పాడు? వద్దన్నాడు. వద్దని చెప్తే మరలా అడుగుతున్నాడంటే ఏముంది ఇతనిలో? ఆశ ఉంది. అయితే అప్పుడు దేవుడు 22వ అధ్యాయం 22వ వచనం, బేలాము అనే ఒక ప్రవక్త గురించి, అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. వెళ్ళొద్దన్న ప్లేస్కి ఏం చేస్తున్నాడంట? వెళ్తున్నాడు. అలా వెళ్తున్న వాడి మీద ఎవరి కోపం ఉందంట? అక్కడ ఒక చాలా కఠినమైన పదం, రగులుకొనెను. ఏమైందంట అంటే బాగా ఉంది అని అర్థం. ఒక్కోసారి నిన్ను చూస్తే కడుపు రగిలిపోతుందంటాం, అంటే అర్థం ఏంటి? నిజంగా రగలకపోయినా రగులుతుందంటాం. కానీ నిజంగా దేవుని కోపం ఏమైందంట? ఆయన మాట వినకపోతే
ఆయన చెప్పింది చేయకపోతే రగిలిపోతూ ఉంటుంది అన్నమాట. అయితే రగిలిపోతున్న సందర్భంలో దేవుడు ఏం చేశాడంటే, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచి అతడు తన గాడిదనెక్కిపోవచ్చుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. 23 నాతో పాటు చదవండి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం చూడండి. ఈ దేవుడు వద్దన్న ప్రాంతానికి ఇప్పుడు ఎవరు వెళ్తున్నాడంట? బీలాము వెళ్తున్నాడు. బీలాము దేని మీద వెళ్తున్నాడంట? గాడిద మీద వెళ్తున్నాడు. గాడిద మీద వెళ్తున్నప్పుడు ఎదురుగా ఎవరున్నారంట? యెహోవా దూత. ఏం పట్టుకుని ఉంది? ఖడ్గం పట్టుకుని ఉంది. ఖడ్గం పట్టుకుందంటే అర్థం ఏంటి? వేసేసిద్ది ఒక వేటకి. ఇది ఎవరికి కనపడుతుంది? ఎవరికి కనపడట్లా? ఈరోజు ఒక్కోసారి కొన్ని వాక్యాలు చెప్తూ ఉంటాం, మేము చెప్పే వాక్యం అర్థం కాదు, బాగా నెగిటివ్గా అర్థమవుతుంది, విచిత్రంగా అర్థమవుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే మనిషి కళ్ళకి కనబడట్లేదంట, ఎవరికి కనపడుతున్నాయంట? అందుకే చెప్తూ ఉంటారు, మనకన్నా విపత్తులను ఎవరు బాగా గ్రహించగలరు? జంతువులు బాగా గ్రహించగలరు. అయితే ఇప్పుడు ఈ గాడిద ఏం చేసిద్ది అంటే ముందుకు వెళ్తే నరికి పడేసిద్ది దూత. కత్తి ఉందిగా, కత్తి ఉందన్న భయం ఎవరికి ఉంది? గాడిదకు ఉంది. కానీ బీలాముకు లేదు. దేవుని మాట దాటితే పాపం నాశనం అయిపోతామనే భయం ఎవరిలో లేదు? బీలాములో లేదు. కాబట్టి బీలాము అడుగులు ముందుకేశాడు. కానీ గాడిదకి భయం వేస్తుంది. అమ్మో, నేను అటు వెళితే అక్కడ దూత ఉంది, కత్తి ఉంది, నన్ను వేసి పడేసిద్దని అటు ఇటు గుద్ది పడేసి కత్తితో దెబ్బ తినడం కంటే బీలాముతో దెబ్బలు తినింది. ఏది మంచిది? నా మాట మీకు అర్థమైందా? అక్కడికి వెళ్తే కత్తితో వేసేసింది. కానీ ఇక్కడ బీలాముని అటు ఇటు గుద్ది పడేస్తే బీలాము 2 పీకాడు దాన్ని. 2 పీకగానే అప్పుడు గాడిదకి గుండోరు వచ్చింది. గదిలో పడేసి కొడితే దేనికి గుండోరు వచ్చింది? అలాగా ఇప్పుడు గాడిద గుండోరు వచ్చింది. అదేంటి గాడిద ఎలా మాట్లాడుతున్నా? నేను ఆశ్చర్యపోవాలిగా. ఈయనకి ఏమీ లేదు, ఈయన కళ్ళు మూయబడ్డాయి. కళ్ళు మూసుకున్నోడికి ఏం చెప్పినా అర్థం కాదు. అంతేనా? కొంతమంది మరింత పచ్చి సామెత చెప్తుంటాడు, పోయే కాలం వచ్చినప్పుడు ఎవరు చెప్పినా కూడా వినం. ఒక్కోసారి ఆరిపోయే దీపానికి ఏంటంట కొన్ని సామెతలు నిజంగా కనబడుతూ ఉంటాయి. నిజంగా కొంతమందిని అరే బాబు అటు పోతే నాశనం అయిపోతావు, ఇలా చేస్తే నాశనం అయిపోతావు అంటే వింటారా? అస్సలు వినరు. అలా విన్నప్పుడు వదిలేసామనుకో వాళ్ళు ఏమైపోతారు? నాశనం అయిపోతారు. అయితే అప్పుడు అక్కడ చూద్దాం. ఇప్పటిదాకా మీకు చెప్పిందంతా కూడా 28వ వచనానికి వచ్చేద్దాం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి. ఎన్నిసార్లు కొట్టాడంట? 3 సార్లు కొట్టి. వీడితో 3 సార్లు తినడం మంచిది, అక్కడికి వెళ్తే చచ్చిపోతాం. ఈరోజు నిజంగా ఈ గాడిదకున్న స్వభావం మానవులకి లేదు. దేవుని ఆజ్ఞ మీరితే లాభం కాదు, ఆదివారం ఆరాధన విడిచిపెడితే లాభమో కాదు, దేవుని కార్యక్రమాలలో భక్తిగా లేకపోతే అది మంచిది కాదు, నాశనానికి మార్గం అనే భయం మనలో ఉంటే మనం చాలా బాగుపడతాం. ఆ భయం ఎవరిలో ఉండదు. దేవుడు ఏదైతే వద్దు అంటున్నాడో అక్కడ ఆగిపోతే అది మనకి చాలా మేలు జరుగుతుంటుంది. చాలామంది అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి మన జీవితంలో మన భార్య దూరం అయిపోవచ్చు, మన బిడ్డలు దూరం అయిపోవచ్చు, మనం కట్టుకున్న లేదా మనము ప్రేమతో పెంచుకున్న వాళ్ళందరూ కూడా దూరం అయిపోవచ్చు, లేదా మనం దాచుకున్న ఆస్తి దూరం అయిపోవచ్చు. మనకు అనిపిస్తూ ఉంటుంది అయ్యో ఇంత దూరం అయిపోతుంది కదా, కృంగిపోతూ ఉంటాం. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటి దూరం అయిపోతుందంటే దేవుడు ఇంకోటి ఏదో దీనికంటే గొప్పది ఇస్తున్నాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక పదం చెప్తుంటాడు, సుఖ దుఃఖములను దేవుడు ఏం చేశాడంట? ఇప్పుడు నీకు దుఃఖం వచ్చింది కదా, దేవుడు ఖచ్చితంగా ఏమిస్తాడు? దుఃఖాన్ని మించిన సంతోషం ఇస్తాడు. ఒకవేళ ఆ జ్ఞానము నీలో ఉంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఖచ్చితంగా దీవించేవాడిగా ఉంటాడని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు కొన్ని పనులను ఏం చేస్తాడంటే నిషేధిస్తాడు. ఆ నిషేధించిన పనులు మనం ఏం చేయకూడదు అంటే అత్యాసక్తితో మన తొందరపాటుతో వాటిని మనము చేయకూడదు. ఒక్కోసారి నిజంగా మన జీవితంలో కొన్ని ఉద్యోగాలు రాకపోవచ్చు, కొన్ని అవకాశాలు రాకపోవచ్చు, కొన్ని ప్రయాణాలు జరగకపోవచ్చు. కానీ మనం ఏమైపోకూడదంట? కృంగిపోయేవారిగాను బలహీనపడేవారిగా ఉండకూడదు. అయితే మనం ఏమనుకోవాలంటే ఇంకా సమయము రాలేదనుకుంటా. సమయం వస్తే దేవుడే ఇస్తాడు కదా. ఇప్పుడు ఒక్కోసారి మొన్న కూడా ఒకళ్ళు అడుగుతున్నారు, నారాయణ గారు మాకు బంగినపిల్లి కావాలి అని అన్నారు. సరే నారాయణ గారు వెంటనే తెలివైన ఆయన కాబట్టి డజన్ 2000 అమ్మా అన్నాడు. లేవని చెప్పట్లా. ఎంత చెప్పారు? డజన్ 2000. 12 కాయలు ఎంత?
నా పదం మీకు అర్థం కాలేదా? ఎన్ని కాయలు? 12 కాయలు. ఇంచుమించుగా కాయ ఎంత పడింది? ఒక 850 రూపాయల దాకా. 850 రూపాయలు పెట్టి బంగినపల్లి ఎవడైనా తింటాడా? పోనీ ఎవడో తింటాడో, మనకెందుకులే, మనం తింటామా? అంటే ఈరోజు సీజన్ దాటిపోయిన తర్వాత కాయే దొరకట్లా. ఆ కాయ వచ్చినప్పుడు మాత్రం మనం కోసుకొని చక్కగా తినచ్చు. సీజన్ దాటిపోయిన తర్వాత దాని ధర ఎక్కువ. ఇప్పుడు 2000 ఇస్తే దొరుకుతుంది. సరే, ఇప్పుడు ఒక అతనికి ప్రెగ్నెంట్, మాకు మామిడికాయలు తినాలనిపిస్తుంది, అది కూడా రసాలే తినాలనిపిస్తుందని నవంబర్ నెలలో ఒక ఆమె అడిగింది. ఇప్పుడు ఎలా ఉంటుంది? దొరుకుతాయా? అదేంటి, నేను చిన్నోడిని, నాకన్నా మీరు పెద్దోళ్ళు కదా, మీరు కూడా ఎప్పుడు దొరకలేదా నవంబర్ కాలంలో? అంటే కాయకే ఒక సమయాన్ని ఇచ్చిన దేవుడు నీ జీవితంలో జరిగే గొప్ప మేలుకు కూడా ఒక సమయాన్ని ఏం చేస్తాడు? ఇస్తాడు. ఒక్కోసారి మనం కూడా ఏమనుకుంటామంటే, ఈ ఉద్యోగం నాకు మంచిదేమో, ఈ అబ్బాయి నాకు మంచోడేమో, ఈ అమ్మాయి నాకు మంచోడేమో, లేదా ఈ పని నాకు మంచిదేమో, ఈ ఇల్లు నాకు మంచిదేమో, ఈ వాతావరణం నాకు మంచిదేమో అని మనం కంగారు పడిపోతూ ఉంటాం. మనం ఎప్పుడైతే ఒక పనిని కంగారుగా చేస్తూ ఉంటామో ఆ కంగారులో దేవుని వాక్యాన్ని తప్పి చేస్తూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటామంట? దేవుని వాక్యాన్ని తప్పిపోతాం. ఎప్పుడైతే దేవుడు వద్దంటాడో ఆ పనిని నీకు అవనివ్వడు. పని అవ్వట్లేదు కాబట్టి నీ కంగారు పెరిగిపోయింది. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ కంగారు ఉండదు, టయానికి వెళ్ళాలని. కానీ ఒక పని ఆగిపోయింది అనుకో, ఎక్కలేని కంగారు మనకే. నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అది చేయడానికి, ఎంత టెన్షన్ వేసిందో తెలుసా అని అంటూ ఉంటాం. ప్రార్థన దగ్గర ఆ టెన్షన్ ఉండదు, కానీ పెళ్ళిళ్ళలో, పుష్పాలంకరణలో, బర్త్డే ఫంక్షన్లో, అప్పులు తెచ్చుకునే దగ్గర, ఇల్లులు కొనుక్కునే దగ్గర, మరి ముఖ్యంగా అసలు ఏ బ్యాంకు లోన్ ఇచ్చిద్దో అనుకున్నాను, చాలా కంగారు పడ్డాను, ఎన్నో ఫైనాన్సుల్ని వెతికాను, ఎక్కడ దొరకలేదు అని కంగారు అంతా ఎక్కడ, తొందర అంతా ఎక్కడ, అక్కడ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు మనకు ఒకటి ఇవ్వలేదు అంటే అది దేవుని ప్రణాళికలో లేదేమో. ఏం లేదంట? దేవుని ప్రణాళికలో లేదేమో. లేదా దేవుడు ఒకటి ఇవ్వలేదు అంటే దేవుడు ఇంకా సమయము రాలేదేమో. దేవుడు ఒకటి ఇవ్వలేదు అంటే దీనికన్నా గొప్పది ఏదో మనకి ఇస్తాడేమో. దేవుడు మనకు ఒకటి ఇవ్వలేదంటే దేవుడి చిత్తము ఇంకోటి ఏదో ఉందేమో అని మనం ఆలోచన చేయాలి. కాబట్టి అలా కాకుండా మనం కోల్పోయిన దాని గురించి బాధపడద్దు. ఒక్కోసారి కొంతమంది, ఒక సహోదరుడు నాకు అంటున్నాడు, గులాబీ తోటలో ఒక ఇల్లు ఉందని, చాలా తక్కువ ధరకు నాకు వచ్చింది, అది నేను కొనుక్కోలేకపోయా, బాధపడుతున్నా నేను అని అన్నాడు. ఒకవేళ అది కోల్పోయావు కాబట్టి దానికన్నా గొప్పది వచ్చింది. ఒక్కోసారి అలాగా ఇంకా కొన్ని మాట్లాడుకుంటూ ఉంటాయి. ఇలా జీవితంలో చాలా ఉంటూ ఉంటాయి. కానీ దేవుడు ఆపిన వాటిని మీ బలంతో, మీ జ్ఞానంతో ముందుకు తీసుకెళ్తూ ఉంటారు కదా. అలా చేసిన ప్రతి పని కూడా విఫలమైపోద్ది. అది ఏదైనా కూడా, అది ఇల్లు అవ్వచ్చు, అది మరే ఏ విషయాలైనా అవ్వచ్చు, అవన్నీ కూడా ఏమైపోతాయి అంట. మీకు తెలిసిన బైబిల్లో ఒకటి చెప్పండి. దేవుడు వద్దని కట్టింది పాడైపోయింది అంట. ఏ గోపురం అంట? దేవుడు వద్దన్నాడు. అసలు దేవుడు అనుమతే ఇవ్వాల. దేవుడు అనుమతి ఇవ్వని కట్టడాలు ప్రభుత్వం ఉంచిద్దా? అలాగే దేవుడు అనుమతి ఇవ్వని వాటిని దేవుడు ఉంచడు. ఒకవేళ ప్రభుత్వానికి లంచం ఇస్తే ప్రభుత్వాన్ని కొనేస్తూ ఉంటారు కానీ జనాలు, కానీ దేవుణ్ణి కొనడం మీ వల్ల ఇద్దా? లంచం ఇచ్చి ఆయన మాటను మనం అవును కాదని మార్చగలమా? మార్చలేము. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రేమపూర్వకంగా తెలియజేసే విషయం ఏమిటి అంటే, దేవుడు కొన్నిటిని మన జీవితంలో ఏం చేస్తాడంటే నిషేధిస్తాడు. అలా నిషేధించినప్పుడు మనం ఆగిపోవాలా, ముందుకెళ్ళాలా? ఆగిపోవాలి. కాబట్టి దీనిని నేను ముగించే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు మనం నేర్చుకునే వాక్యం అందరూ చెప్పండి. నిషేధిస్తాడు అంటే దానిలో ఉన్న నానార్థాలు కనబడుతున్నాయా మీకు? అడ్డగించుట, అనుమతించకపోవుట, అందరూ చెప్పాలి. చెప్పండి. అడ్డగించుట అంటే దేవుడు కొన్నిటిని నిషేధిస్తాడు, నీ జీవితంలో రానీయుడు. కానీ మనం ఏం చేస్తాం? వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుంటాం వినాశనాన్ని కూడా. కాబట్టి కొన్ని నిషేధించాడు. పౌలు గారి జీవితంలో ఎన్ని కార్యక్రమాలు నిషేధించాడు? 2. 1 సువార్త ప్రకటించవద్దు, 2 అటువైపు వెళ్ళొద్దు. పౌలు ఆగిపోయాడా, వెళ్ళాడా? ఇప్పుడు దావీదుకి ఒక పనిని నిషేధించాడు. ఏం నిషేధించాడు? కట్టొద్దని. ఆగిపోయాడా, వెళ్ళాడా? ఆగిపోయాడు. తర్వాత బీలాముని నిషేధించాడు. వెళ్ళాడా, ఆగిపోయాడా? ఆగిపోయాడు. వెళ్ళే ప్రయత్నం చేశాడు కానీ గాడిద ఆపేసింది. ఒక్కోసారి అంటూ ఉంటారు, నువ్వెంత, నీ వయసు ఎంత, నువ్వు నాకు చెప్తావా అంటారు. దేవుడు ఒక్కోసారి చెప్పడానికి ఎవరిని కూడా వాడాడంట? గాడిదలను కూడా వాడాడు. ఈరోజు మనము ఎవరైనా మంచి చెప్తే దాన్ని మనం ఏం చేయకూడదంటే తిరస్కరించకూడదని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఒక పని మనకి దేవుడు నిషేధించాడు అంటే, ఇక్కడ గ్రీన్ కలర్ పదాలు ఉన్నాయి కదా,
ఇంకా ఏం రాలేదు? సమయం రాలేదు. తర్వాత రెండోది, మూడోది, నాలుగోది మారుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితంలో చూసాం, బిలామును చూసాం, యోనాని చూసాం. యోనాని ఒక వద్దన్న పని చేస్తారన్నా కూడా దేవుడు ఒక రకంగా మెడ పట్టుకుని లేదా కాలర పట్టుకుని లాక్కొచ్చినట్లుగా తిమింగలం కడుపులో వేసేసాడు. దేవుడు తన భక్తులను తప్పు వైపు వెళ్ళనీయడు. అయితే మన జీవితంలో మనం అన్వయించుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని ఆలస్యం అవుతాయి, మనం కంగారు పడకూడదు. చూడండి, నోవాహు కూడా తన జీవితంలో ఓడ కట్టాలనుకున్నాడు. ఎంతకాలం పట్టింది అంటే ఆయనకి 500 ఏళ్ళు ఉన్నప్పుడు ఓడ కట్టమన్నాడు. ఆయన వయసు ఎంత అప్పుడు? 500. ఓడ కట్టిన తర్వాత ఆయన వయసు ఎంత అంటే 600 ఏళ్ళు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కట్టుంటాడు? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు పట్టాలా? ఎందుకు 100 సంవత్సరాల దాకా పట్టింది? నోటి మాటతో అన్నీ చేసిన దేవుడు నోవాహు కూడా నోటి మాటతో ఒక ఓడ చేసి ఇచ్చి పడేయచ్చుగా. ఎందుకు ఈ బాధ అంతా అంటే దేవుడు ఏం చేశాడంట? సమయం ఇచ్చాడు. ఎందుకు? జనాల యొక్క మార్పు కోసం. ఆ మార్పు ఎవరికైతే అర్థమైద్దో. దేవుడు ఎలా మార్పు ఇచ్చాడంటే కొన్ని పనులు చేయమని చెప్పాడు, అది చేయాలి. కొన్ని పనులు వద్దని చెప్పాడు, అది మనము తెలుసుకోవాలి. ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే మార్చుకుంటారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళ జీవితాలను దీవించేవాడిగా ఉంటాడని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. చివరిగా ఒక వ్యక్తి గురించి చెప్పి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. పేతురు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు వచ్చి తన శిష్యుల్ని ఏమడుగుతున్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నా గురించి జనాలు ఏమనుకుంటున్నారని అడిగాడు. ఏమని అడిగారంట? నా గురించి జనాలు. అదే ప్రశ్న మనల్ని అడిగామనుకో, మాకేం తెలుసయ్యా అంటాం. ఇప్పుడు నేనే వచ్చి మన వాక్యం గురించి ఏమనుకుంటున్నారు, మన సంఘం గురించి ఏమనుకుంటున్నారు, మన తప్పులు ఏమైనా ఉన్నాయా అని ఒకవేళ ప్రశ్న అడిగామనుకోండి, మిమ్మల్నే నేను అడిగా, ఇప్పుడు మీరేమంటారు? ఏమంటే ఏమొచ్చిద్దో మనకెందుకు, వచ్చినోడికి మంచి నీళ్ళు ఇద్దాం, లేదంటే టీ కాఫీ ఇద్దాం, లేదా నిమ్మకాయ నీళ్ళు ఇద్దాం, లేదా వేడి నీళ్ళు తాగడానికి అడిగితే స్నానానికి ఇచ్చినట్టు వేడి చేసి ఇద్దాం, తాగిపోతాడు. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పడం అని అనుకుంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి జవాబు చెప్పారు. ఎవరు? శిష్యులు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా నేను కొంతమంది బాప్తిస్మ యోహాన్ అనుకుంటున్నారు, కొంతమంది యెషయా అనుకుంటున్నారు, కొంతమంది యెరెమీయా అనుకుంటున్నారు, కొంతమంది రకరకాలుగా అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు అని. సరే ఊరందరి గురించి పక్కన పెడదాం, నువ్వేమనుకుంటున్నావు అని అడిగారు. నేనేమనుకుంటున్నానంటే, నువ్వు నిజముగా క్రీస్తు అని నాకు అర్థమవుతుందయ్యా. ఏమని అర్థమవుతుందంట? క్రీస్తు అని. అది నువ్వైతే తెలుసుకోలేవు, అది దేవుడే నీకు తెలియజేసి. నువ్వైతే తెలుసుకోలేవు. ఈరోజు అందరూ వాక్యం వింటారని నేను నమ్మను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాక్యం వినకపోవచ్చు. దేవుడు ఎవరికైతే వినిపించాలనుకుంటున్నాడో వాడి చెవే పని చేసిద్ది. అందరి చెవులు ఏమైపోతాయి? చెవులు ఉంటాయి కానీ మూసుకుపోతాయి. మనసు ఉంటుంది, మనసులో తెరుచుండవు. కాబట్టి ఇప్పుడు ఆ సందర్భం తర్వాత 21వ వచనం, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేవుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా. యేసుక్రీస్తుని దేవుడని, దేవుని కుమారుడని అర్థమైంది కదా. ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే, అయ్యా మీరందరూ నన్ను చూస్తున్నారు కదా, నేను చచ్చిపోతా, నేను కూడా చచ్చిపోతా మానవుల వలె, కానీ తిరిగి లెగుస్తా దేవుడు వలె. మానవుల వలె చచ్చిపోతా, దేవుడు వలె తిరిగి లెగుస్తా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. 22వ వచనం, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరం అగునుగాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగాను. ఎవరిని గద్దించారు? యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, అయ్యా మీరు నన్ను యేసు అని అర్థమైంది, నేను క్రీస్తు అని అర్థమైంది, నేను దేవుని కుమారునని మీరు అర్థం చేసుకున్నారు కదా. మీరు అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, నేను చచ్చిపోతా, తిరిగి కూడా లెగుస్తా. అప్పుడు పేతురు వెంటనే ఏమంటున్నాడంటే, అతి ప్రేమ, ఇందా చెప్పే కదా, అతి భక్తి అతి ప్రేమలు ఉంటాయి. ఏమంటున్నాడంటే, అయ్యా నీకు అలా నువ్వు చచ్చిపోకూడదయ్యా అంటున్నాడు.
క్రీస్తు చచ్చిపోతేనే మనకి ఏముందంటే రక్షణ ఉంది. ఒకవేళ క్రీస్తు చచ్చిపోకపోతే మనకేం లేదు, రక్షణ లేదు. కాబట్టి పేతురు ఏమన్నాడంటే చావును దూరం చేయాలనుకుంటున్నాడు. అంటే దేవుని సంకల్పాన్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే దూరం చేయాలనుకుంటున్నాడు, నెరవేర్చకూడదు అనుకుంటున్నాడు. యేసుక్రీస్తు చనిపోవడం ఇప్పుడు ఎవరికి ఇష్టం లేదు, పేతురుకి ఇష్టం లేదు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు ఆయన ఏమన్నాడంటే, అయితే పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు, మాట్లాడింది ఎవరు, పేతురు మాట్లాడింది. కానీ యేసుక్రీస్తు ఆయన ఏమన్నాడు వెంటనే, అదేంటి ఎందుకు సాతానా అన్నాడు? ఇందాక ఇదే పేతురుకి ఏం చెప్పాడు, అయ్యా నువ్వు నీలో క్రీస్తు కనపడ్డాడు అంటే అది దేవుడు చెప్తేనే నువ్వు చెప్పావు అన్నాడు ఇందాకేమో. ఇప్పుడేమంటున్నాడంట అదే పేతుర్ని. అంటే ఒక్కోసారి మనలను దేవుడు నడిపిస్తాడు, ఒక్కోసారి మనల్నే ఎవరు కూడా నడిపిస్తారంట, అపవాది కూడా నడిపిస్తాడు. మన మాటలు బట్టి, మన ప్రవర్తనను బట్టి నువ్వు సాతాని సంబంధివా దేవుని సంబంధివా నీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనం కూడా పరిశీలన చేస్తున్నప్పుడు దైవ కార్యాలను అడ్డుపడే వాళ్ళు సాతాను సంబంధం, దైవ కార్యాలలో పాల్గొనని వాళ్ళు సాతాను సంబంధంలో, దైవ కార్యాలలో విశ్వాసం బలపరుచుకోలేని వాళ్ళు ఏమవుతారంటే సాతాను యొక్క సంబంధులు అవుతారు. పేతురు తన జీవితంలో ఏమయ్యాడంటే సాతాను సంబంధి అయ్యాడు. అయితే ఇదే ఇస్కరియోతు యోధా కూడా యేసుక్రీస్తుని అప్పగించాడు. అప్పుడు ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకని హృదయంలో సాతాను ఉన్నాడు. ఎవరంటే ఆయనే ఇస్కరియోతు యోధా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులు ఎంతమందిని సాతాను పట్టుకున్నాడు? ఎవరు? పేతురు, ఇస్కరియోతు యోధా. అయితే సాతాను వల నుంచి పేతురు గారు తప్పించుకోగలిగారు, కానీ ఇస్కరియోతు యోధా తప్పించుకోలేకపోయాడు. ఎందుకు తప్పించుకోలేకపోయారంటే కింద వచనం చెప్తూ ఉన్నాడు. దాని గురించే మనం లోకాసు వార్తలో మనం చూస్తున్నప్పుడు 22వ అధ్యాయం 32వ వచనము, నేను పేతురు నీకు పట్టిన సాతాను కోసం నేను ప్రార్థన చేస్తాను. ఎవరి కోసం అంట? పేతురు కోసము యేసుక్రీస్తు ప్రార్థన చేయాలి. అంటే మనం సాతానుని ఎలా వదిలించుకోగలం? ప్రార్థన ద్వారా. చూడండి లోకాసు వార్త 22వ అధ్యాయము 32వ వచనం, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. నువ్వు స్థిరంగా లేవు, నేను నీ కోసం ప్రార్థన చేస్తా, నువ్వు స్థిరపడు. నువ్వు స్థిరపడిన తర్వాత అనేకులను స్థిరపడు. ఈరోజు చాలామంది ఎలాగుంటారంటే వీళ్ళు స్థిరంగా ఉండరు కానీ 10 మందిని స్థిరపరచాలనుకుంటారు. అది సాధ్యపడిద్దా? వంకరోడు వంకరోళ్ళని సరి చేయగలడా? చేయలేడా? చేయలేడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన మాటలను బట్టే మనము క్రీస్తు సంబంధులమా, మన స్వభావాన్ని బట్టే అపవాది సంబంధులమా? ఒకవేళ మనం అపవాది సంబంధులుగా ఉంటే, ప్రార్థన చేసుకోగలిగితే, దేవుణ్ణి తెలుసుకోగలిగితే మనము క్రీస్తు సంబంధులుగా మారడానికి అవకాశము దేవుడు ఇస్తూ ఉన్నాడు. అయితే ఇంత భక్తిగా ఉన్న పేతురు నువ్వే రేపు నేనెవరో తెలియదని ముమ్మారు అబద్ధం ఆడతావు. నువ్వు ఏదో భక్తిపరుడిగా మాట్లాడుతున్నావు కదా, నన్ను చచ్చిపోవద్దు, నువ్వు నాతోనే ఉండు, నువ్వంటే నాకు ప్రాణం అంటావు కదా. ఈరోజు కొంతమంది పెళ్లి చేసుకోకముందు చాలా ప్రేమగా ఉంటారు, పెళ్ళయ్యాక కూడా అదే ప్రేమగా ఉంటారా? అలా ఉండదు. అదృష్టం ఉండాలి, అది కూడా ఉండాలంటే. అలాగే ఇక్కడ జీవితంలో ఏం జరిగిందంటే పేతురు ఆయన ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు పక్కన ఉంటే నువ్వంటే నాకు ప్రేమ, నువ్వు చచ్చిపోబాక నేను నీతోనే ఉంటాను అంటున్నాడు. పేతురు ఎంత భక్తి చూపిస్తున్నావు కదా నువ్వు, రేపు నువ్వు ఎలా మారుతావో తెలుసా అన్నాడు. నేనెవరో తెలియదని ముమ్మారు అబద్ధం. అంటే ఒక్కోసారి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనల్ని సాతాను ఆవరిస్తూ ఉంటాడు, మనల్ని సాతాను నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు నీ జీవితాన్ని దేవుని చేత నడిపించబడాలి. నువ్వు దేవుని చేత నడిపింపబడాలి అంటే దేవుడు వద్దన్న వాటికి ఎలా ఉండాలంట? దూరంగా. నిజంగా మీరు ప్రసంగాలు వినేళ్ళిపోతున్నారు కదా, ఈ ప్రసంగంలో ఈ పాయింట్ని నేను ఈరోజు అనుసరించేవాడిగా ఉంటానని అనుకుని అండర్లైన్ చేసుకున్నారా? చెప్పగానే లేఖనం ఏదైనా కొత్త దొరకగానే రెడ్ పెన్ను, బ్లాక్ పెన్ను, పెన్సిల్ పెట్టి అండర్లైన్ చేస్తాం. అండర్లైన్ చేయాల్సింది ఎక్కడ? మనసులో. అది వదిలేసాం, అసలైంది వదిలేసాం. ఏది పట్టుకుంటాం? బైబిల్ పట్టుకుంటాం. కొంతమంది రెడ్ పెన్నుతో హెడ్డింగ్ పెడతారు, బ్లాక్ పెన్నుతో రెఫరెన్స్ రాస్తారు, బ్లూ పెన్నుతో అండర్లైన్ చేస్తూ ఉంటారు. రాయడం మంచిదే, కానీ ఎక్కడ ఉండాలి ఇవన్నీ? బాగా మనసులో ఉంది. కాబట్టి
ప్రియ సహోదరులారా, దేవుడు నిషేధించిన వాటిని మనము పట్టుకోకూడదు. దేవుడు వద్దన్న వాటిని చేశామంటే మనం కూడా ఏమైపోతాం? దేవుడేమో యేసుక్రీస్తు చచ్చిపోతా అంటున్నాడు, ఆ చావుని ఎవరు వద్దు అంటున్నారు? పేతురు వద్దు అంటున్నాడు. అప్పుడు పేతురులో ఎవరున్నారు? అపవాది. కాబట్టి ఈ రోజుతో పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం అనేది ముగించబడింది. చూద్దాం ఒకసారి చివరిగా. పరిశుద్ధాత్మ ఆయన ఒక వ్యక్తి, ఆయన కార్యాలు. ఫస్ట్ పాయింట్, ఆయన ఏం చేయగలడంట? అందరూ చెప్పండి, ఆయన ఏం చేయగలడు? రెండోది, మూడోది, అందరూ చెప్పాలి. నాలుగోది, ఐదోది, ఆరోది. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు, వింటాడు, నడిపిస్తాడు, నిషేధిస్తాడు అని నీకు అర్థమైతే ఏది పోయినా నువ్వు బాధపడవు. అందుకే యోబు అంటాడు, దేవుడే ఇచ్చాడు, ఆయనకేం కలగాలంట? అలా ఉండగలదా మనది? ఎవరైనా కొంప తీసి మన ఇంట్లో దొంగలు పడ్డారనుకో, ఆయన్ని నానా శాపనార్థాలు పెడుతూ ఉంటాం. అసలు బంగారం దాకా పోయాం. మనం పట్టుకోవాల్సిన బిందు ఇంకొకరు పట్టుకుంటే, మనం వేసుకోవాల్సిన దండం మీద ఇంకొకరు వేసుకుంటే, పొరపాటున కొత్త చెప్పులు అక్కడ పెట్టి ఆ చెప్పుల మీద చిన్నపిల్లలు వెళ్ళి నీళ్లు పోసి ఒక తొక్కు తొక్కారనుకో, ఏమంటాం? చెప్పు వేసుకునేటప్పుడు ముద్ర ఉంటాయి కొన్ని పదాలు, బయటికి అనలేం, మనసులో అనుకుని బయటికి వెళ్ళాక అంటూ ఉంటాం. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ చెప్పు తొక్కేశాడు, ఈ చెప్పు తెగిపోయిందంటే దేవుడు ఏమెత్తాడు? నిజంగా కొత్త చెప్పు ఇస్తాడు. ఈ జీవితం ముగిసిపోయిందంటే నిజంగా కొత్త జీవితాన్ని ఇస్తాడు. నువ్వు నమ్మితే ఆయన ఇస్తాడని తెలియజేస్తూ, ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా ప్రభు నామాన్ని వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను.